వెనకడికి ఒక సామెత ఉంది, పడుకున్న సింహాన్ని తోకబొట్టుకొని కదిలించకూడదు అని. అది ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, మన జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య కాలంలో ఎవరితో పెట్టుకోవాలో, ఎవరి గురించి మాట్లాడాలో తెలియక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుతున్నాడు. దాంట్లో కూడా మాట్లాడింది ఎవరి గురించి? 5 సంవత్సరాల పాటు జగన్ మీద యుద్ధం చేసి తన పోస్టింగ్ తను రప్పించుకున్న ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుతున్నాడు. సింహాన్ని జూలుతో ఆడుకుంటే ఏమైద్ది? జూలు పట్టుకొని ఆడుకున్నా, తోక పట్టుకొని ఆడుకున్నా ఏమైద్ది? పంజా తీసుకొని కొడితే గనక మొహం పచ్చడైద్ది. ఆ రకంగానే చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి ఒక సొల్లు కోతలు కూశాడు. దానికి ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా ఘాటైన రిప్లై ఇచ్చాడు. ముందుగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో ఆయన మాటల్లోనే, ఎవరు జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే విందాం. అయిపోయిన కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు. ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు, ఆర్పి ఠాకూర్ అని ఇంకోడు, యోగానంద్ అని ఇంకోడు. ఒక్కసారి వీడి భాషనండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడి భాష, మాజీ ముఖ్యమంత్రి అనేవాడి భాష, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి వాడు వాడుతున్న భాష. వాడు అంటున్నందుకు ఎవరికైనా కోపం రావచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి భాషలోనే చెప్పాలి కాబట్టి మీకు వినిపిస్తున్నా. ఒక జట్టుగా తయారు చేశాడు. ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు, ఆర్పి ఠాకూర్ అని ఇంకోడు, యోగానంద్ అని ఇంకోడు. అయ్యా జగన్ రెడ్డి, వాళ్ళు నీలాగా పేపర్లు కొట్టేసి పరీక్షలు పాస్ అయిన వాళ్ళు కాదు. ఐపీఎస్ ఆఫీసర్లు అంటే ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటారో తెలుసా? నీలాగా కంచాలు మెక్కి బోర్లా బొజ్జోరు. వాళ్ళ గురించి తెలుసుకో. ఐపీఎస్ ఆఫీసర్ల ట్రైనింగ్ ఎలా ఉండిద్దో తెలుసుకో. నువ్వు మాట్లాడేటప్పుడు భాష అనేది సక్రమంగా వాడటం నేర్చుకో. వాళ్ళు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఇదే దాని మీద కనుక ఏబి వెంకటేశ్వరరావు గారు మా వ్యక్తిత్వాన్ని అన్నం పరిచే విధంగా ఒక మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాడని చెప్పి క్యాట్కి వెళ్ళినా సరే, లేదంటే కోర్టుకి వెళ్ళినా సరే, నీ పరిస్థితి ఏందో తెలుసా? వాళ్ళ కాళ్ళు పట్టుకొని దేవరించాలి నీ పరిస్థితి. లేదంటే పరువు నష్టంగా దావా కింద నీ ఆస్తి మొత్తం దొబ్బేయచ్చు వాళ్ళు. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఎప్పుడైనా సరే మన నోరు మనకు మంచి తేవాలి. నోటికి వచ్చిన సొల్లు కోతలు కూస్తే గనక తర్వాత సెల్లులోకి వెళ్లాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు గాని, దీనికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాడిన భాష ఒకడు అంట. ఐపీఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు మాజీ ముఖ్యమంత్రివే కదా, నీకు తెలీదా ఐపీఎస్ ఆఫీసర్లను ఎలా మాట్లాడాలి, ఎలా సంబోధించాలని? వాళ్ళు రిటైర్ అయినా సరే, రిటైర్మెంట్ లో ఉన్నా సరే, వాళ్ళకంటూ ఒక గౌరవం ఉంటుంది. గారు అనే పదం వాడటానికి నీకేం నొప్పి? ఏబి వెంకటేశ్వరరావు మాత్రం నేను చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు అబ్బా సమాధానం. ఆయన పోరాట పటిమ ఎలాంటిదంటే గనక, నువ్వు ఆయన సస్పెండ్ చేసావు, 2 సార్లు సస్పెన్షన్ పంపించాలని చూసావు, కానీ నీ వల్ల కాల. ఆయన క్యాట్కి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఆయన పదవి ఆయన తెచ్చుకున్నాడు. అది నీ కడుపులమంట. ఏబి వెంకటేశ్వరరావు చూస్తే కనుక నీ కింద నుంచి కారతాయి. ఎందుకయ్యా అంటే, అదే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు సిట్ ఏదైతే కనుక మీ బాబాయ్ హత్య ఏదైతే జరిగిందో దాని వెనకమాలున్న సంగతులు మొత్తం సిబిఐ కంటే ముందలే సిట్ ఆఫీసర్లకు అందించి మొత్తం బయటపెట్టాడు. మీరు సిబిఐకి పంపించే లోపే దాదాపు 30 వంతు కేసు అనేది సాల్వ్ చేశాడు ఆయన. అది నీ ఏడుపు ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి. ఆయన మళ్ళీ ఎక్కడికి వస్తారో, ఏదైనా సలహాదారుల ఏదన్నా వస్తారేమోనని నీ భయం. ముందుగానే ఒక రాయేసి కూర్చుంటావు. నీకేమైంది? ఇక్కడ రాయేసి బెంగళూరు వెళ్ళి కూర్చుంటావు. ఎక్కడన్నా మీ వాళ్లే నాకి పోతారు. దీనికి ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా స్ట్రైట్ గా చక్కగా సమాధానం చెప్పారు. మిస్టర్ జగన్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు గారు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. మాటలు సరి చేసుకో, భాష సరి చూసుకో. ఒక్కసారి ప్రజల విశ్వాసం కోల్పోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి నీ గురించే చాలా చక్కగా వ్యవహరించారయ్యా. ఒక్కసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా నువ్వు నీ భాష సరి చేసుకోపోయినా, సరి చూసుకోపోయినా, నీ లాంగ్వేజ్ మారకపోయినా సరే మళ్ళీ జనాల్లోకి రాలేవు. అది గుర్తుపెట్టుకో.
ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా, ఒకసారి నోరు జారినా తిరిగి వాటిని ఎన్నిటికీ పొందలేవు. నీలా కుసంస్కారంతో నేను మాట్లాడలేను. సరిపోయిందా జగన్ రెడ్డి? లెఫ్ట్ లెగ్ ఉన్న లెదర్ బుట్ తీసుకొని ఫ్యాట్ మని కొట్టినట్టుంది కదా నీకు. ఫ్యాట్ మని సరిగ్గా చెప్పాడు కదా సమాధానం ఏబి వెంకటేశ్వరరావు గారు. అంతే ఉండాలి నీకు. ఏదైనా సరే మనం మాట్లాడేటప్పుడు భాష సరిచూసుకోకపోతే గనక ఇలాంటి మాటలే పడాల్సి వచ్చింది. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ చేత డైరెక్ట్ గా నీ భాష సరిచూసుకో అని చెప్పించుకున్నావు అంటే గనక ఏం బతుకు జగన్ రెడ్డి నీది. తెర వెనక భాగవతాలు. ఏం జగన్ రెడ్డి నీ తెర వెనక భాగవతాలు బాగా తెలిసినట్టుండే ఆయనకి. తెర వెనక భాగవతాలు నేను జరపను అని చెప్పారంటే నీ తెర వెనక భాగవతాలు ఏమన్నా బాగా తెలిసినాయి అనుకోవచ్చు అంటావా ఆయనకి? నేనేంటో తలవంచని నా నైజమేంటో గడిచిన 5 ఏళ్ళు నువ్వు చూసావు. బీ కేర్ఫుల్ అని చెప్పి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే కనుక ఏవి వెంకటేశ్వరరావు గారు ఇచ్చారు. దీంట్లో కూడా ఫర్ ది రికార్డు కోసం అంటూ నిన్న నువ్వు నా గురించి చెప్పింది పచ్చి అబద్ధం. చాలు. ఇందాక ఒక చెంప మీద కొట్టారు బీ కేర్ఫుల్ అని చెప్పి, రెండో చెంప మీద కూడా ఎడంకాలి బూటు చెప్పు తీసుకుని ఫట్ మన బీకారబ్బా. ఎందుకు జగన్ రెడ్డి నీకు పనికి మాలిన మాటలు మాట్లాడి, పనికి రాని విషయాల్లో తలదూర్చి ఏదో చెయ్యాలనుకుంటావు. చివరికి అది నీకే చుట్టుకొని, నీ మెడకే చుట్టుకొని నువ్వు ఒక ఎర్రి పప్ప అవుతున్నావు జగన్ రెడ్డి. ఎర్రి పప్పవి. డైరెక్ట్ గా చెప్పాడు ఆయన. నీ భాష సరిచూసుకో, నీ భాష మార్చుకో. 5 విశ్వాసం ఒకసారి కోల్పోతే కనుక తిరిగి పొందలేవన్నావు అని క్లియర్ గా చెప్పారు ఆయన. బీ కేర్ఫుల్ అంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఆయన గమనించింది నువ్వు ఇదేనా జగన్ రెడ్డి? 5 సంవత్సరాల్లో ఆయన గమనించింది. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుంటే గనక కొంచెం బాగుంటుంది. లేదంటే గనక మళ్ళీ నీకు ఈసారి మాట్లాడే ఛాన్స్ కూడా ఎవరైనా కమ్మగా తీసుకెళ్ళి ఏదో కేసు పెడతారు, లోపల కూర్చోవటం మాత్రం ఖాయం.